జన్మభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో 40 మంది బృందంగా ఏర్పడి 40 చోట్ల పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగు అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు చల్లా అజయ్, కాబోయే అధ్యక్షుడు సతీష్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో ఎన్ఆర్ఐ సోమారిందా ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డ్రీమ్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించారు టీటీఏ బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. అమెరికా మరియు హైదరాబాద్ డాక్టర్లతో అన్ని రకాల శస్త్రచికిత్సలతో పాటు జనరల్ చెకప్లు నిర్వహించారు. ఇక ఈ హెల్త్ క్యాంపుకి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 23 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వివిధ రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం 25న శిల్పకళా వేదికలో ఈ సంఘం ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలోని అనంతారం విలేజ్లో సామా రిండా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపు, మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నారు. దానికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన దేశం నుంచి తెలుగు ప్రజలు అమెరికాకు పోయి సెటిల్ అయిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ మనోళ్ళు అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి మన కల్చర్ను వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ అనంతారం గ్రామంలో చాలా ఘనంగా మెడికల్ క్యాంప్ మరియు దేవస్థాన పూజలు జరుగుతున్నాయి. సో సామారిందా మరియు వాళ్ళ డాడ్ సామా బుచ్చిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆటా కో స్పాన్సర్ ఆటా స్పాన్సర్షిప్ రిందా సామా వాళ్ళ సహకారంతో ఇక్కడ చాలా ఘనంగా హెల్త్ క్యాంప్స్ మరియు దేవస్థాన పూజలు అవుతున్నాయి.